జగనన్న మా జగనన్న పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ, ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా, నేను ఎంబీఏ చదవాలనుకున్నానన్నా, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలి అన్నా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీకి వెళ్ళి ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా, ఎలా చదివించగలదన్నా నన్ను? అన్నా, మహానేత మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రిమెంబర్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంబర్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, ఈ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నాము, కరుణ లేదు అన్నారు, ఈ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. ఒక ఛాలెంజ్ చేస్తున్నా. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసలు భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తిని ఆడ గవర్నమెంట్ సంతకాలు పెడతారు. రెడీనా? కబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా? నీ కలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. పగులుతున్న యువతరం నేడు జగనన్నను
కోసమన్నారు స్వార్థపరుడవన్నారు ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం పదవి కోసమన్నారు స్వార్థపరుడవన్నారు ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా నువ్వు స్వార్థపరుడవైతే ప్రజాసేవ జరిగుండేదా అడుగన్నా వాళ్ళనడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు అన్నా నా ఊపిరి ఉన్నంత వరకు కాదన్నా నా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా మీ వెంటే ఉంటా ఐ లవ్ యూ జగన్ అన్న ఐ లవ్ యూ కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం పెళ్లి కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108,104 ప్రతి మండలానికొకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం